మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థమును ఆశింపకము. ఎదుటివాని మేలును ఓర్చలేని వారు ఉంటారట, చూడలేని వారు ఉంటారట. వారి ఎదుటివానికి ఏదైనా మేలు జరిగినా, గౌరవం కలిగినా, లాభం కలిగినా, పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఓర్చుకోలేని మనసు, అటువంటి వారిని విషయంలోనూ జాగ్రత్తగా ఉండు, వారికి దూరంగా ఉండు. అలాగని చెప్పి వారు పైకి కూడా అలాగే ఉండరు. పైకి మాత్రం చాలా బ్రహ్మాండంగా నటిస్తారు. మీ మేలు కోరి మేము ఉంటామండి, మీకు మేలు కలగాలి అని ఆశిస్తున్నామండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మీ కొరకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. కానీ మనకి హాని కలిగితే వాళ్ళు సంతోషిస్తారు, కానీ మనకి మేలు కలిగితే వారిలో సంతోషం ఉండదు, వారిలో బాధే ఉంటుంది. అటువంటి వారు చాలా చక్కగా నటిస్తారు. కనుక వారి ఇంటికి వెళ్ళొద్దు, వారికి ఆతిథ్యం తీసుకోవద్దు. వారు ఆతిథ్యం ఎలాగిస్తారంటే, పైకి తినండి తీసుకోండి సార్, రండి సార్ అని మా యొక్క ఆతిథ్యం తీసుకోండి అంటారు. కానీ అది లోపల నుంచి వచ్చే మాటలు కావట. చూడండి, నెక్స్ట్ వచ్చిన 7వ వచనం, సామెతలు 23:7. అటువాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. అటువంటి వారు ఉంటారు. ఎదుటి వాని మేలు వారవలేని వారు చెడిపోయిన కన్నులు గలవారు. చెడిపోయిన కన్నులు అంటే ఈవిల్ ఐ. ఆయన దృష్టి మంచిది కాదండి, ఆవిడ చూపు మంచిది కాదంటారు. అంటే ఆ చూపు అంతా కూడా వారవలేనితనం, అసూయ, దురాశ ఇవే. కాబట్టి అటువంటి వారు మన చుట్టూరు ఉంటున్నప్పుడు వారితో కొంచెం దూరంగా ఉండు. నీకు ఏది మేలు కలిగినా వారితో పంచుకోవద్దు. నీకున్న వాటిని ఏది కూడా చెప్పకుండా వారికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంటనే క్రింద అర్థాన్ని ఏమంటారంటే, నీ కన్ను చెడినదై ఉన్నదా? నీకు ఇస్తానన్న కూలి నీకు ఇచ్చాను, ఇంకొకడికి కూడా వాడికి ఇస్తానన్న దానికి వాడికి కూలి నాకు ఎక్కువ ఇవ్వాలనిపించింది ఇచ్చాను. వాడికి ఇచ్చినందుకు నీకెందుకు బాధ? నీకు ఇస్తానన్న కూలి నీకు ఇచ్చాను, వాడికి నేను ఎక్స్ట్రా ఇవ్వచ్చు, నాకున్న డబ్బు ఎంతో కొంత ఇవ్వచ్చు. నా డబ్బు నేను ఇచ్చినప్పుడు వాడిని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కడుపు మంట అనే దానికే నీ కన్ను చెడినదా అని అంటున్నాడు ప్రభు. అంటే మన కన్ను చెడినదా అంటే అర్థం ఏంటంటే, వాడికి మేలు కలిగినందుకు, వాడికి లాభం వచ్చినందుకు, వాడికి సహాయం చేసినందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కళ్ళు మంచి కళ్ళు కావా? ఎదుటి వాడికి మేలు కలిగితే వారవలేని కళ్ళా? అటువంటి వారు ఉంటారు, జాగ్రత్త. నువ్వేదో గొప్పగా నాకు దేవుని దయవల్ల నేను ఇది పొందుకున్నాను, అది పొందుకున్నాను అని చెప్పావు కాక, అది నీకు మంచిది కాదు. వారి యొక్క కళ్ళు ఏం చేస్తాయండి అని అంటారేమో. ఒక ఉదాహరణ చెప్తాను. భక్తుడైనటువంటి రాజు అయినటువంటి హిజ్కియా ఉన్నాడు. ఆయన్ని దేవుడు చాలా అద్భుతంగా స్వస్థపరుస్తాడు, మరణకరమైన రోగం నుండి తప్పిస్తాడు, అషేరీయుల నుంచి దేవుడు రక్షిస్తాడు. అంతా బాగుంది. ఆ సమయంలో బబులోను నుండి వారి యొక్క రాజు ప్రతినిధులు వచ్చి, నువ్వు స్వస్థత పొందేవాటి కదని చెప్పి కొన్ని బహుమానాలు ఇచ్చి గ్రీటింగ్స్ చెప్పినప్పుడు ఆ అన్యజనులైనటువంటి బబులోనీయులకి ఇతడు గొప్పలు చూపించుకుందామని తనకు కలిగినవన్నీ చూపించుకున్నాడట. ఎక్కడ కూడా నా ప్రభు అయిన యెహోవా దయ వల్ల నాకు ఈ స్వస్థత వచ్చింది, ప్రాణాలతో ఉన్నాను, ఈ వైభవం ఆయన దేవుని గణపరచడం మానేసి తన గొప్పలన్నీ చూపించుకున్నాడట. చూపించుకుని వారు వెళ్ళిపోయిన తర్వాత యెషయా ప్రవక్త వచ్చి అంటాడు ఆ రాజుతో, వాళ్ళు వచ్చారు, నువ్వు ఏం చూపించావంటే, నాకు కలిగినది అంతా చూపించా, ఏమీ దాయకుండా అన్నీ చూపించానంటే. వెంటనే అంటాడు యెషయా భక్తుడు, నువ్వేమేమి చూపించావు మొత్తం వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. నువ్వు చూపించినవన్నీ వాళ్ళు చూశారు. త్వరలోనే వారి యుద్ధం అటాక్ చేసి బబులోనీయులు నీ గొప్పతనాలు ఏమైతే చూపించుకున్నావు వాళ్ళన్నీ దోచుకుంటారు, జాగ్రత్త. ఇంకా నువ్వు చేసేదేమీ లేదు, వాటన్నిటిని నష్టపోవడమే, వారి చేత దోచుకోబడతావు అంటాడు. చదవన్నమాట. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, నీ ఇంట వారు ఏమి చూచిరని అతడు అడుగుగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి
చూపించి ఉన్నాను నేను. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లా యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళంతా చూసి సంతోషించారు. నీ వైభవాన్ని, నీ ఆస్తిని, నీ యొక్క ఘనతని, నీ గౌరవాన్ని చూసి వారు సంతోషించారని నువ్వు అనుకుంటున్నావు. వారి పిచ్చోడా, వారి కన్నులు మంచివి కాదు. దురాశతో నింపబడిన కన్నులు, ఓర్వలేని కన్నులు. వీడి దగ్గర ఇవన్నీ మనం ఎప్పుడు దోచుకుందామని చూసే కన్నులు. వారు వెళ్ళి తిరిగి వారి సైన్యంతో అటాక్ చేసి నిన్ను దోచుకుంటారన్నాడు. ఇక్కడ గమనించండి, మనం గొప్పలు ఏమైనా చెప్పుకోవాలంటే ప్రభువులో చెప్పుకోవాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో, నేను ఎంత దరిద్రుణ్ణి, నా ప్రభు నన్ను ఎంత ధన్యుడిగా చేసాడు చెప్పుకోవాలి. కానీ వెండి బంగారాలు చూపించి గొప్ప చెప్పుకోవడం అంటే ఇదే ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి హృదయాలతో మనల్ని చూడరు. మనం మంచి చెప్పుకున్నా, మనకు మేలు జరిగి చెప్పుకున్నా, వాటిని ఎలా దోచుకుందామని చూసేవారు బోల్డెన మంది ఉంటారు. కాబట్టి చెడిపోయిన కన్నుల ప్రజల మధ్య మనం ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. పాము వంటి యుక్తి, పావురు వంటి నిష్కపటంతో బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్న వాక్య సత్యాలతో మనం వెలిగింపబడి యేసుక్రీస్తు నామ మహిమార్థంగా, ఆయనకు ప్రీతికరంగా, మనకు మేలుకరంగా, యుక్తిగా ప్రవర్తించడానికి పరిశుద్ధాత్ముడు అనుదినము మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో ఎలా యుక్తిగా నడవాలో మాకు బోధించినందుకు వందనాలు. మా గొప్పలు చూపించుకోకుండా నీ గొప్పతనాన్ని బోధించగలిగే జీవితము మా జీవితకాలం అంతా మాకు దయచేయమని, మమ్మల్ని క్షమించి, మమ్మల్ని రక్షించి, ఒకవేళ ఎప్పుడన్నా ఏమైనా మా గొప్పల గురించి మేము చెప్పుకున్నా, చూపిస్తున్నా, ఈ వాక్యం మమ్మల్ని గద్దించి, మమ్మల్ని సరిచేసి, మేము సరిచేయబడే కృప మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.